Hello all, welcome to Thaiview. Here is our non-spoiler review of the film Sankranti Kostunamu, starring Victory Venkatesh, Aishwarya Rajesh, Meenakshi Chowdhury, directed by Anil Ravipudi. First things first, మూవీ చూసాక నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే ఐ లైక్డ్ ఇట్. నచ్చింది సినిమా. చక్కగా ఇంటిల్లిపాది అందరూ కలిసి ఒక 2 గంటలు హాయిగా నవ్వుకుంటారు. పర్ఫెక్ట్ పండగ సినిమా. నేనైతే 1-2 కామెడీ గ్యాగ్స్ తప్ప మిగతాదంతా ఎంజాయ్ చేశా. అండ్ ఈ సినిమాకి ఇంకో వండర్ఫుల్ అడ్వాంటేజ్ ఆబ్వియస్లీ ద జాన్రా. కామెడీ సినిమాలు తక్కువైపోయాయి ఈ మధ్య. పెద్ద పెద్ద స్టార్స్, మిడ్ రేంజ్ హీరోలు అందరూ అయితే సోషల్ మెసేజ్ సినిమాలు, లేదంటే పెద్ద పెద్ద యాక్షన్ సినిమాలే చేస్తున్నారు. 190 సినిమాలు ఇలానే ఉన్నాయి. సో సంక్రాంతికి వస్తున్నాము ఫీల్స్ లైక్ ఎ గుడ్ స్పీడ్ బ్రేకర్. అంటే ఇప్పుడు మనం హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్నప్పుడు మధ్యలో సూర్యాపేట దగ్గర 7 మిడ్వే ప్లాజా దగ్గర ఆర్ ఏదో ఒక డాబా దగ్గర అయితే అదో ఆనందం. చిన్నప్పుడు అక్కడ ఉన్నంత టైం ప్రయాణం టెన్షన్స్ ఆ స్ట్రెయిన్ ఏమీ ఫీల్ అయ్యేవాడిని కాదు. దట్స్ హౌ ఐ ఫెల్ట్ వాచింగ్ దిస్ ఫిల్మ్. అరే నెక్స్ట్ ఏమవుతుంది, హీరో అనుకుంది సాధిస్తాడు లేదా, ఊరి జనాల పరిస్థితి ఏంది, ఈ దేశం పరిస్థితి ఏంది, కులాలు, ఇది అది ఏ సోషల్ కామెంటరీలు కంగారులు లేకుండా అలా నవ్వుకుంటూ ఎంజాయ్ చేశా. అంటే అలా సినిమా మొత్తం నవ్వుతూనే ఉన్నాను అంటే కాదు. నాకు నచ్చని గ్యాగ్స్ కూడా కొన్ని ఉన్నాయి, పర్లేదు అనిపించినవి కొన్ని ఉన్నాయి. బట్ ఓవరాల్గా నాకు నచ్చిన గ్యాగ్స్ ఎక్కువ ఉన్నాయి. సో ఐ హ్యాడ్ ఎ గుడ్ టైమ్ ఇన్ థియేటర్. డీటెయిల్ రివ్యూలోకి వెళ్ళే ముందు గైస్, థైవ్యూ టీం నుంచి ఒక చిన్న రిక్వెస్ట్. మీలో చాలా మందికి తెలుసు మేము ఒక బిగ్ మైల్ స్టోన్కి చాలా దగ్గరలో ఉన్నాము. సో మీకు మా రివ్యూస్ అండ్ మేము చేసే వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ప్లీజ్. ఇప్పుడు డీటెయిల్ రివ్యూలోకి వెళ్ళిపోదాము. కథ విషయానికి వస్తే టు బీ ఆనెస్ట్ కథ గురించి పెద్దగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. సంక్రాంతికి ముందు ఒక 4-5 రోజుల్లో జరిగే కథ కన్నా ముఖ్యంగా కాన్సెప్ట్ గురించి మాట్లాడుకుందాం. పతి పత్ని ఆరో అదే అండి, ఇంట్లో ఇళ్ళలు వంటింట్లో ప్రియాలు, ఆయనకి ఇద్దరు కైండ్ కాన్సెప్ట్. మంచి జ్యూసీ సబ్జెక్ట్ కదా ఇది, తలుచుకుంటేనే నవ్వు వచ్చే కాన్సెప్ట్ ఇది. సో అనిల్ రావిపూడి ఆ కాన్సెప్ట్ అనుకున్నప్పుడే 7 సక్సెస్ అయ్యారు. ఈ సినిమాకి స్టోరీ అంత ఇంపార్టెంట్ కాదు కాబట్టి అనిల్ రావిపూడి గారికి ఉన్న మెయిన్ టాస్క్స్ 3. 1 క్యారెక్టర్స్ అండ్ వాళ్ళ క్యారెక్టరైజేషన్స్. 2 ఆ క్యారెక్టర్స్ ని యూజ్ చేసి మంచి మంచి గ్యాగ్స్ రాయడం. అండ్ ముఖ్యమైనది 3వది ఆ గ్యాగ్స్ కి న్యాయం చేయగల ఆర్ ఎన్హాన్స్ చేయగల యాక్టర్స్ ని కాస్ట్ చేయడం. ఈ 3 డైరెక్టర్ అనిల్ రావిపూడి దాదాపు సక్సెస్ అయ్యారని చెప్పాలి. పర్టికులర్లీ కాస్టింగ్ చాయిసెస్ ఆర్ వెరీ ఇంప్రెసివ్. వెంకటేష్ అండ్ ఐశ్వర్య రాజేష్ ఆర్ హిలేరియస్ అండ్ మీనాక్షి టూ డిడ్ ఎ గుడ్ జాబ్. నేను ఇంకా బాగా ఎంజాయ్ చేసింది యానిమల్ ఫేమ్ ఉపేంద్ర లిమాయ అండ్ సాయి కుమార్ గారి ట్రాక్. అండ్ వీటన్నిటికన్నా థియేటర్లో నేను నాతో పాటు ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేసి పడి నవ్వింది బుల్లిరాజు అనే ఒక క్యారెక్టర్తో ఉన్న ట్రాక్. ఐ డోంట్ వాంట్ టు ప్రొలాంగ్ ఇట్ మోర్, బట్ హిలేరియస్ ఉండే. అండ్ అగైన్ సెకండ్ హాఫ్లో మోస్ట్ ఆఫ్ ద ఫార్సికల్ కామెడీ ఇన్వాల్వింగ్ విలన్స్ నాకు బాగానే వర్కౌట్ అయింది. బట్ ఫ్యూ పీపుల్ మైట్ ఫీల్ దీస్ ఆర్ డ్రాగ్. నేనైతే ఎంజాయ్ చేశా. దట్స్ ద బ్యూటీ ఆఫ్ దిస్ జాన్రా మ్యాన్. అన్నీ అందరికీ నచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ వెంకటేష్ గారు ఈ మూవీలో 4th వాల్ బ్రేక్ చేసి డైరెక్ట్గా ఆడియన్స్తో మాట్లాడుతూ ఉంటారు. నేను పర్సనల్లీ అదంతా ఎంజాయ్ చేయలేదు, బట్ ఐఎమ్ డామ్ షూర్ థియేటర్లో ఆడియన్స్ పగలబడి నవ్వుతారని. అలానే నరేష్ గారికి వీటీవీ గణేష్ ట్రాక్ కూడా నాకు అంత వర్కౌట్ కాలేదు. బట్ చల్తా హై భాయ్, దెర్ ఈస్ సంథింగ్ ఇన్ఫెక్షియస్ అబౌట్ దీస్ కైండ్ ఆఫ్ లైట్ హార్టెడ్ కామెడీ ఫిల్మ్స్. హేట్ చేయాలని చేయలేము, అదేంటో. మేబీ బికాస్ డైరెక్టర్ ఇంటెన్షనే మనల్ని హ్యాపీ చేయాలని, మనం కడుపుబ్బా నవ్వుకోవాలని. కాబట్టి సరే అన్ని పాజిటివ్స్ చెప్తున్నావు, నెగిటివ్స్ ఏం లేవా అంటే ఐ విష్ ద గ్యాగ్స్ ఆర్ మోర్ స్మార్టర్. అంటే ఈ ఇంట్లో ఇళ్ళలు వంటింట్లో ప్రియురాలు అనే కాన్సెప్ట్లో మనకి తెలిసిన యాంగిల్స్లోనే ఎక్స్ప్లోర్ చేసి ఫన్ జనరేట్ చేశారు అనిల్. హీ డిడ్ంట్ టెల్ us ఎనీథింగ్ న్యూ. అరే నిజమే కదా, ఈ యాంగిల్ అసలు నేను ఎప్పుడు చూడలేదే, భలే ఉంది అన్నట్టు అనిపించే గ్యాగ్స్ ఎక్కువ లేవు. సర్ఫేస్ లెవెల్ సెట్ ఆఫ్స్ అండ్ పే ఆఫ్స్, బట్ ఎంజాయ్ చేస్తాం. కానీ ఒక్క విషయంలో అయితే మాత్రం అనిల్ రావిపూడి ధైర్యానికి మెచ్చుకునే తీరాలి. దెర్ ఈజ్ అ 10-15 minute సీక్వెన్స్ ఇన్ ద సెకండ్ హాఫ్. మనకైతే థియేటర్లో జరుగుతున్నట్టు అనిపించదు, అదేదో స్టేజ్ ప్లేలా ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇలాంటి సీన్స్ ది బ్యాక్ ఫైర్. చాలామందికి ఓవర్ ద టాప్ అనిపిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ F2 క్లైమాక్స్ నాకు నచ్చలే, బట్ దిస్ సీక్వెన్స్ వర్క్ ఫర్ మీ. సో ఫైనల్గా చెప్పేది ఏంటంటే సంక్రాంతికి వస్తున్నాం అనే మూవీ ఏదో గొప్ప సినిమా అని నేను చెప్పడం లేదు, బట్ ఇట్ కెప్ట్ మీ ఎంగేజ్డ్ అండ్ ఐఎమ్ ఎంటర్టైన్ ఫర్ మోస్ట్ ఆఫ్ ద డ్యూరేషన్. వెల్, డైరెక్టర్ గురించి మాట్లాడేసుకున్నాము, ఆర్టిస్టుల గురించి మాట్లాడేసుకున్నాము. ఇప్పుడు ఈ మూవీకి ఇంకో ఇన్ఫ్యాక్ట్ ద బిగ్గెస్ట్ ప్లస్ మ్యూజిక్ డైరెక్టర్ బీమ్స్ గారు. గోదావరి గట్టు, మీను సాంగ్, పొంగల్ సాంగ్ అన్నీ దే ఆర్ టూ గుడ్ ఆన్ స్క్రీన్. ఫైనల్ వర్డ్, గుడ్ ఎంటర్టైనర్. చక్కగా ఫ్యామిలీతో చూసేయండి అండ్ ఈ పండుగని మంచిగా సెలబ్రేట్ చేసుకోండి. విషింగ్ ఎవ్రీవన్ ఏ హ్యాపీ సంక్రాంతి. దట్స్ ద రివ్యూ గైస్. మై వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్. దిస్ ఇస్ సాయినాథ్ సైనింగ్ ఆఫ్ టీమ్ థైవ్యూ.